महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సింహరాశి వారికి సంబంధించి శని యొక్క గోచారం మీనరాశిలో ఏ విధంగా ఉండబోతుంది? సో ఇక్కడ సాటర్న్ ఇచ్చే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక రాశిలో ఎక్కువ కాలం పాటు గోచారంలో ఉండే గ్రహం, అంటే 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పాటు ఒక రాశిలో ఉంటారు. సో అది మంచి స్థానంలో ఆయన గోచారం ఉంటే మంచి రిజల్ట్స్ లాంగ్ రన్గా ఉంటాయి. సో అలాగే నెగిటివ్ హౌస్లో అంటే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సింహరాశి వాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి షష్టగ్రహ కూటమి అనేదే మొత్తం 6 గ్రహాలు, ఏది రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని. సో ఈ విధంగా వీళ్ళకి 6 ప్లానెట్స్ కంజంక్షన్ అనేది 8th హౌస్లోనే అవుతూ ఉంది. ఎప్పుడైతే మార్చి 29న శని మారుతున్నారో సో ఆ టైం కల్లా ఆల్రెడీ ఈ గ్రహాలన్నీ కూడా 8th హౌస్లో ఉంటాం, 6 గ్రహాలు. సో లాట్ ఆఫ్ సడన్ ఫ్లక్చువేషన్స్, సడన్ చేంజెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఇండికేట్ చేస్తూ ఉంది. అది మీ ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సో ఆర్థిక పరంగా కావచ్చు, ప్రాఫిట్స్ పరంగా కావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్గా 6 గ్రహాల యొక్క సంచారం ఇక్కడ 8th హౌస్లో ఉండటం అంటే ఇక మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మార్చి దాకా కూడా మీకు ఏదైనా డౌట్ఫుల్ ఉంటే అవగాహన లేని విషయాల్లో ఎక్కువ వేలు పెట్టకపోవడం అనేది మంచిది. అది ఇన్వెస్ట్మెంట్స్ అయినా, షేర్స్ అయినా, ట్రేడింగ్ అయినా. ముఖ్యంగా 8th హౌస్ ఇస్ ద అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఎప్పుడు ఎవరైతే ఇలాగా రియల్ ఎస్టేట్ అనో లేకపోతే ఇంకోటనో నెట్వర్క్ బిజినెస్ అనో ఇంకోళ్ళ డబ్బుల మీద ఆధారపడి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో చాలా సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. అండ్ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్, మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కావచ్చు, ఇన్లాస్, అత్తగారి మామగారికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాగ చాలా వరకు. సో ఇక్కడ షష్టగ్రహ కూటమి అయిపోయాక కూడా శని 8th హౌస్లోనే ఉంటున్నాడు. 30 సంవత్సరాలకు ఒక్కసారి మీనరాశిలోకి వస్తాడు ఆయన. మళ్ళీ మీనరాశిలో రావడం 30 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ 8th హౌస్లోకి వచ్చాడు. సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్. కాబట్టి ఎప్పుడైతే ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ మీ 8th హౌస్లోకి అడుగుపెట్టిందో ముందు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అవి తినేసి ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉన్న ఎవరైనా సరే డిసిప్లైన్ తప్పి వాళ్ళు కనుక షుగర్ పేషెంట్స్ అయితే తినకూడని స్వీట్లు తిని షుగర్ పెంచుకొని, సో ఇలాగా ఏవైతే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మీ హెల్త్ వైజ్గా మీకు ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి చక్కగా సాటర్న్ ఇస్ ద రూల్, డిసిప్లైన్ అండ్ లా. ఫుడ్ రిస్ట్రిక్షన్ విషయంలో డిసిప్లైన్ ఎదుగుంటే మీ హెల్త్ డిసిప్లైన్గా ఉంటుంది. ఫుడ్ విషయంలో మీ డిసిప్లైన్ మీరు కనుక తప్పితే తప్పకుండా హెల్త్ కూడా మీ డిసిప్లైన్ తప్పుద్ది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేజర్ కన్సర్న్ అబౌట్ ద హెల్త్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. 2వ పాయింట్, మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రీసెంట్గా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి, బాండింగ్తో ఉండటానికి, అండర్స్టాండింగ్ ఉండడానికి, లాయలిటీగా ఉండటానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చక్కగా ఒక మంచి నిబద్ధతతో కూడుకుని ఉండటం, ఇద్దరు కూడా ఉండటం చాలా మంచిది. ఇవి లోపించినప్పుడు మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనేవి డ్యామ్ షూర్గా సింహరాశి వాళ్ళకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. 3వ పాయింట్, తప్పకుండా ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీకు కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఏదైతే ఇక్కడ సాటర్న్ 8th హౌస్లోకి రావటం వల్ల జరుగుతాయో ఇది మీ డైరెక్ట్ ఉద్యోగ పరిస్థితుల మీద, సాటర్న్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉండడం ఉద్యోగ పరిస్థితుల మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ ప్రభావం చూపించే ఆస్కారాలు ఉంటాయి.
అండ్ డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా సెకండ్ హౌస్ మీద ఉండడం వల్ల మీ ఫైనాన్స్ మీద, మీ ఫ్యామిలీ మీద, మీ ఆర్థిక అభివృద్ధి మీద, మీ యొక్క ఫ్యామిలీ మీద కూడా శాటర్న్ ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి మనం చాలామందికి ఎప్పుడెప్పుడు ఏ సమయంలో జాగ్రత్త తీసుకోవాలో చెప్పిన రాశులకి ఈ విధంగా వాళ్ళు చాలామంది ఫస్ట్ మన వీడియో చూసి ఎలర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అదే గురుబలం. గురుబలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా వల్ల కానీ ఆ టైంలో ఏదైనా మంచి గురువులాగా హెల్ప్ చేశాడు, నాకు ఆ టైంలో దేవుడిలాగా వచ్చాడు అంటారు. అదే గురుబలం. గురుబలం ఉన్న వాళ్ళకి ఈ విధంగా తప్పిపోతాయి కష్టాలు. కాబట్టి కాన్షియస్గా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే 8th హౌస్ ఇస్ ద అన్సర్టనిటీ హౌస్. యాక్చువల్గా 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అన్సర్టనిటీ, సమ్ సడన్ చేంజెస్, సో సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. వ్యాపారంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసే ఆస్కారాలు ఉంటాయి. మ్యారిటల్ లైఫ్లో కనుక మీరు డిసిప్లిన్గా లేకపోతే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ పాజిటివ్గా ఉంటే శని భగవానుడు చక్కగా మీరు డిసిప్లిన్గా లా ప్రకారం అన్నీ నడుచుకుంటే ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు, వారసత్వ ఆస్తులు ఇప్పించే ప్రయత్నం చేస్తాడు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చే ఆస్కారాలు ఇచ్చేటట్టు చేస్తాడు. జాబ్లో సడన్ చేంజెస్ వచ్చినా, జాబ్ మీద స్ట్రెస్ వచ్చినా మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కొంచెం నిలబడే విధంగా చేయగలుగుతాడు. బట్ ఎప్పుడైతే శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు 8th హౌస్ అనేది సమ్ యాంగ్జైటికల్ హౌస్ యాక్చువల్గా. ఎందుకంటే మనిషి అనేవాడు ఎవడు యాంగ్జైటీస్ కావాలని, పెసిమిజం నిరాశావాదం కావాలని, ఎక్కువ టెన్షన్ కావాలని ఎవడు కోరుకోడు. బట్ 8th హౌస్ ఇవన్నీ మిళితమైంది. బట్ సాటర్న్ స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే స్లో మూవింగ్ ప్లానెట్ అయితే అమ్మాయిగా నడుచుకుని వెళ్తే ఎంతకాలం రా బాబు ఈ బాధ అన్నట్టు ఉంటుంది. క్రానికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 8th హౌస్లో సాటర్న్ వచ్చినప్పుడు ఇది ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఓవరాల్గా మనకేంటంటే 6, 8, 12 దుస్థానాల్లో 8th హౌస్ అనేది ఒక దుస్థానం. 8th హౌస్లో శని ట్రాన్సిట్ మెయిన్గా మీ యొక్క హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఫస్ట్ ఉంటాయి. ఎందుకంటే 8th హౌస్ ఆయుస్థానం కాబట్టి. అండ్ ఇక్కడ మారుతున్న సమయంలో కరెక్ట్గా సప్తమంలో రాహు ఉండటం. సో అట్లీస్ట్ గురుబలం పెరుగుతుంది ఈ రాశి వాళ్ళకి ఫస్ట్. కాబట్టి చాలా వరకు కూడా సప్తమంలో రాహు ఉంది, లాభంలో గురుడు ఉన్నారు. కొన్ని లీగల్ ఫైట్స్ కూడా, న్యాయపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి కూడా మనం డిసిప్లిన్గా లేకపోతే, లా ప్రకారం లేకపోతే వచ్చే సమస్యలు ఉంటాయి అష్టమ శని నడిచే సమయాల్లో. బట్ వీళ్ళకి ఓరట కలిగించే విషయం ఏంటంటే గురువు లాభస్థానంలో ఉంటాం. శని తన పని తాను చేసుకుంటూ వెళ్ళినా 8th హౌస్ రీత్యా ఆయన ఎలాంటివి అన్సర్టనిటీస్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆయన పని ఆయన కానిచ్చుకుంటూ వెళ్తున్నా గురుడు లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి బై ద టైం మీకు ఏ టైంలో అయితే మీకు ఎక్కువ నీడ్ హెల్ప్ అనేది మీకు నీడ్ అవసరమో ఆ టైంలో గురుబలం ఉండటం వల్ల బయటపడిపోతూ ఉంటారు. కాబట్టి 1 year 2.5 సంవత్సరాలు శని యొక్క గోచారంలో గురువు గారు మీకు చక్కగా ఒక మంచి బ్యాక్ బోన్లా నిలవబోతున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకునే పనులు చేసుకోకుండా మీరు తీసుకునే సబ్జెక్టు కూడా మీ క్యాపబిలిటీని బట్టి నెక్స్ట్ మీ యొక్క సబ్జెక్ట్స్ తర్వాత తీసుకునేవి తీసుకుంటే చాలా బెనిఫిటబుల్గా ఉంటుంది. ఇదొక సూచనగా చేయడం జరుగుతుంది. అష్టమ శని నడవటం వల్ల క్యాపబిలిటీ నుంచి తీసుకోవటం వల్ల కూడా మనకి కొన్నిసార్లు బ్యాక్లాగ్స్ లాంటివి వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా వ్యాపారం, మ్యారిటల్ లైఫ్, ఉద్యోగం, ఆరోగ్యం, వెల్త్, ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ వీటన్నిటిని విషయాల్లో కొంచెం కాన్షియస్గా ముందుకెళ్ళండి. ఇంకా మనం వీక్లీ మంత్లీలో కూడా ఇంకా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మార్చి 29 తర్వాత శని వచ్చాక కూడా సో ఇంకా బెటర్గా కూడా మీరు ముందుకు వెళ్ళచ్చు ఆ తర్వాత కూడా. సో ఈ 8th హౌస్లో సాటర్న్ యొక్క ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.